హైదరాబాద్లో మరోసారి నకిలీ సర్టిఫికెట్ల కలకలం మొదలైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీల్లో అమెరికా అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి అమెరికాలో స్థిరపడ్డట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని పలు కన్సల్టెన్సీల ద్వారా నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు విద్యార్థులు, ఉద్యోగులను తరలించినట్టుగా గుర్తించారు. అమీర్పేట్, కూకట్పల్లి, బేగంపేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో గల పలు కన్సల్టెన్సీల్లో అమెరికా ఎంబసీ ప్రతినిధులతో పాటు ఢిల్లీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలువురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ఢిల్లీకి తరలించారు అధికారులు. నకిలీ సర్టిఫికెట్లతో విద్యా, ఉద్యోగాల కోసం పలువురిని విదేశాలకు పంపిన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో పలు కన్సల్టెన్సీల ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టు కదులుతోంది. హైదరాబాద్కు సంబంధించినటువంటి పలు కన్సల్టెన్సీలపై ఢిల్లీ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీలో ఇచ్చినటువంటి ఫిర్యాదుతో, ఎంబసీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో కేసు నమోదు చేసి ఢిల్లీలో దర్యాప్తు జరిపినటువంటి పోలీసులకు హైదరాబాద్కు సంబంధించిన 4 ప్రధానమైనటువంటి కన్సల్టెన్సీల ద్వారా అనేక మంది నకిలీ ధృవపత్రాలు, నకిలీ బ్యాంకు స్టేట్మెంట్స్తో పాటు నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఢిల్లీ పోలీసులు, నగర పోలీసుల సహకారంతో 4 కన్సల్టెన్సీలకు సంబంధించినటువంటి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నటువంటి I-20 అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ప్రస్తుతం మనం ఉన్నాము. చూడొచ్చు, ఇది ఒక యూనివర్సిటీకి సంబంధించి, బీపీపీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ. అంటే యూనివర్సిటీలతో అనుసంధానం చేసుకుని అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. అడ్మిషన్లు ఇప్పించి వారు విదేశాల్లో స్థిరపడేలా చేస్తున్నాయి కన్సల్టెన్సీలు. కానీ ఎప్పుడైతే ఫేక్ సర్టిఫికెట్స్, నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి భాగవతం వెలుగు చూసిందో, ఎవరు కూడా ఉన్నత విద్యను అభ్యసించకుండానే లక్షల రూపాయలతో సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని చెప్పి పోలీసుల దర్యాప్తులో తేలిందో, అప్పటి నుంచి కూడా ఎవరెవరు ఏ కన్సల్టెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఏంటి, ఏ ప్రూఫ్స్ను వాళ్ళు సమర్పించారు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా నకిలీ స్టేట్మెంట్స్ను తయారు చేశారు అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో ప్రధానంగా తేలింది. ఇది ఢిల్లీ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపినటువంటి దాడి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి I-20 అబ్రాడ్ కన్సల్టెన్సీకి సంబంధించి, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించిన బోర్డు కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. ఇక్కడికి కోవిడ్ తర్వాత దాదాపు 2 నెలలుగా ఈ కన్సల్టెన్సీ రన్ అవుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి పోలీసుల దర్యాప్తులో చూడాలి. ప్రస్తుతానికి I-20 అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి నిర్వాహకుడు కపిల్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఢిల్లీకి తరలించారు. అక్కడే విచారణ జరుపుతున్నారు. మరికొంతమంది కన్సల్టెన్సీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని ఈ నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ధృవపత్రాలకు సంబంధించినటువంటి దాంట్లో దర్యాప్తును వేగవంతం చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్తో కమల్, NTV, హైదరాబాద్. హైదరాబాద్లో మరోసారి నకిలీ సర్టిఫికెట్ల కలకలం మొదలైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీల్లో అమెరికా అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి అమెరికాలో స్థిరపడ్డట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని పలు కన్సల్టెన్సీల ద్వారా నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు విద్యార్థులు, ఉద్యోగులను తరలించినట్లుగా గుర్తించారు. అమీర్పేట్, కూకట్పల్లి, బేగంపేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో పలు కన్సల్టెన్సీల్లో అమెరికా ఎంబసీ ప్రతినిధులతో పాటు ఢిల్లీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు తనిఖీలు నిర్వహించారు. గల్లీకో ఫేక్ గార్డ్ తయారయ్యాడు. హైదరాబాద్ చుట్టూ నకిలీ సర్టిఫికెట్ల కలకలం రేగుతోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు దాడులు చేశాయి. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి అందిస్తుంది.
విదేశాలలో ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి అభ్యర్థులను అమెరికా ఎంబసీ అధికారులు వాళ్ళ భాగోతానంతా కూడా బట్టబయలు చేసింది. ప్రస్తుతం నేను ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నాను. ప్రధానంగా కూడా చాలా మంది వీసాల కోసం ఇంటర్వ్యూస్కి ఢిల్లీ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా బ్యాంకు సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లుప్తంగా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా వివరాలన్నీ బయటికి వచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీ అధికారులు కూడా అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీ అధికారులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇక్కడ అందరూ కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడికి ఒక కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ అయ్యి ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి వీసా ఇంటర్వ్యూల కోసం వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నటువంటి సర్టిఫికెట్లో భాగంగా కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎంబసీ అధికారులు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ క్రమంలో వాళ్ళ విషయాలన్నీ కూడా బట్టబయలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పటికీ ఢిల్లీ అధికారులకు ఎంబసీ అధికారులు పూర్తి వివరాలు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో పూర్తి స్థాయి ఆధారాలతో కూడా అభ్యర్థుల ముందు ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులందరూ కూడా ఒక షాక్కి గురవుతున్నారు. ఇదంతా కూడా ఒక మోసానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కూడా ఒకవైపు ఢిల్లీ పోలీసులు కూడా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎస్ఆర్ నగర్ కావచ్చు, అమీర్పేట్, కుక్కట్పల్లి ఇలాంటి ప్రదేశాలలో ఎక్కువగా కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ కన్సల్టెన్సీల మీద కూడా ఏకకాలంలో కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క విచారణకి అనుమతించకుండా, అంటే ఈ విచారణలో కూడా కనీసం ఆన్సర్ చేయకుండా తప్పించుకొని పారిపోతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఒక 26 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 3 రోజుల పాటు కూడా ఢిల్లీ అధికారులు ఇక్కడికి వచ్చి అటు అమెరికా సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుల సహాయంతో ఈ కన్సల్టెన్సీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి అనుమానితుల్ని, అదేవిధంగా కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా మార్చి 24 నుంచి ఈ నెల 10 వరకు జరిగినటువంటి ఢిల్లీలో ఏదైతే వీసా ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఈ వీసా ఇంటర్వ్యూస్లో భాగంగా చాలామంది నకిలీ పత్రాలను తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఎంబసీ అధికారులు ఉంటారో ఎంబసీ అధికారులు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నకిలీ సర్టిఫికెట్ తేలడంతో కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా అటు కేంద్రం సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా ఎంబసీ అధికారులు ఎవరైతే అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కన్సల్టెన్సీల మీద నిఘాను పెట్టారు. ఏ యొక్క కన్సల్టెన్సీ కూడా ఇటువంటి నేరాలకు పాల్పడితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ